ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం యోహాను సువార్త 13వ అధ్యాయం 4-5 వచనాలు. భోజన పంక్తుల నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నట్టుగా మనకి ఇక్కడ వాక్యం చూపిస్తుంది. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే తగ్గింపు తత్వం. ఈ రోజుల్లో కాస్త మంచి పొజిషన్కి వెళ్ళేసరికి అది ధనం పరంగానో, లేదంటే జాబ్ పరంగానో, లేదంటే ఆస్తుల పరంగానో మనిషి ఏమైపోతుందంటే తన యొక్క పూర్వపు స్థితిని మర్చిపోయి కొంచెం పొజిషన్ మారేసరికి, కొంచెం హయ్యర్ పొజిషన్కి వెళ్ళేసరికి ఎవరిని లెక్క చేయని రీతిగా ఉన్నట్టుగా మనం ఈరోజు సమాజంలో చూస్తూ ఉంటాం. క్రైస్తవులుగా అది మనకి ఎంత మాత్రమూ తగదు. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఏం పని చేసినా ఒక మాదిరి మనకి ఉంచి వెళ్ళారు. ఇక్కడ ఆయన సర్వోన్నత దేవుడై ఉండి, లోక రక్షకుడై ఉండి, ఉన్నదేది ఆయన లేకుండా సృష్టించబడలేదు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ యొక్క యావత్ సృష్టి అంతా ఆయన చేతుల మీదుగా సృష్టించబడింది. అందుకే ఆయన్ని ఆది సంభూతుడు అని అంటారు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మానవ రూపిగా వచ్చినా కానీ ఆయన దేవుడని తనకు తెలుసు, లోక పాప క్షమాపణ నిమిత్తం తన బలి అవ్వాలని తనకు తెలుసు. తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చేటువంటి ఆ ధన్యత, అర్హత ఉన్నవాడని తెలిసినప్పటికీ ఇక్కడ సామాన్య ప్రజలైనటువంటి శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాయంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే తగ్గింపు తత్వం. ఎప్పుడైతే ఈ తగ్గింపు తత్వంతో మనం జీవిస్తామో మనం దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎందుకంటే తగ్గింపు తత్వం ఎక్కడ ఉంటుందో ఆ మనిషి వర్ధిల్లుతాడు. ఎక్కడైతే తగ్గింపు తత్వం అనేది ఉండదో ఆ మనిషి నాశన స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాక్య ప్రకారంగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు ఏ తగ్గింపు తత్వాన్ని అయితే నేర్పారో అలాంటి తగ్గింపు తత్వంతో జీవిద్దాం, మాదిరికరంగా ఉందాం. ప్రైజ్ లార్డ్.